వెల్కమ్ టు టుడే టీవీ. నేను మీ జిల్లా రమేష్. ప్రస్తుతం మనము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కందికట్కూరు గ్రామంలో మనం ఉన్నాము. అయితే గత 500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కానీ, ఇండ్లు కానీ, దేవాలయాలు కానీ ఏమీ లేకుండే. అయితే కంది అనే వంశస్థులు 500 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక ఎల్లమ్మ ఆలయం నిర్మించారని చెప్పి తెలిసింది. ఆ ఆలయ విశిష్టత గురించి పూర్తి వివరాలు ఆ టెంపుల్ వద్దకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చూస్తున్నాం కదా, మనం ఇప్పుడు ప్రస్తుతం కందికట్కూరు ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్నాము. అందులోనూ ఈరోజు ఆదివారం కావడంతో అశేషంగా భక్తులు ఇక్కడికి విచ్చేశారు. ఎంతో మంది వచ్చి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే మళ్ళీ మొక్కుకొని కూడా వెళ్తుంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులను చెల్లించుకునే క్రమంలో ఆ కోళ్ళను, తర్వాత మేకలను కూడా బలిచ్చి ఆ తర్వాత కళ్ళు కూడా అమ్మవారికి సమర్పిస్తుంటారు. మనం కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం పదండి. నా పేరు సత్యనారాయణ. ఇప్పుడు కందికట్కూరు ఆలయ ఎల్లమ్మ తల్లి చరిత్ర గురించి మీకు తెలిసిన వరకు చెప్పండి. మాకు తెలిసినంత వరకు ఇక్కడ కందికట్కూరు ఆలయం అంటే దాదాపు ఒక 100 సంవత్సరాలు, 7 పీఠ సంవత్సరాల కిందట ఇక్కడ అమ్మవారు కందివారు వచ్చి వాళ్ళు ఒక వనభోజనానికి వచ్చారు. 5 సంవత్సరాల అమ్మాయి ఏమైందంటే ఆడుకుంటూ పుట్టలకు పోయింది. పోయిన తర్వాత వాళ్ళందరికీ అమ్మాయి అంటే అప్పుడు అమ్మాయి అద్భుతంగా బయటకు వచ్చి చిట్కెలు చూపించారు. ఇక్కడ నేను కందివారి వాడిని, మీరు ఇక్కడ నివసించదని వాళ్ళకి చెప్తే వాళ్ళు దీని పొన్న ఉండి ఇంత డెవలప్ తోటి పబ్లిక్ తోటి దాదాపు 50 సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అవుతుంది. అంతకుముందు మామూలుగా చిన్నగా ఉండే. ఈ గుడి కట్టిన వారు కూడా పద్మశాలి సోలాపూర్ వాళ్ళు అందరం కట్టిన కంది వాళ్ళు ఇన్ఛార్జ్ దానికి మొత్తం ఆలయ కమిటీ. ఈ అమ్మవారు మొక్కుతే వరం ఇచ్చేది ప్రతి ఒక్కరికి. ఎవరికన్నా మన సంతానం కాకుండా కొబ్బరికాయ ముడుపు పడితే అవుతుంది, పెళ్లి కాకుండా ప్రతి దానికి అమ్మవారు మొక్కుతే వరం ఇచ్చేదాన్ని. కందూరు ఆడబిడ్డ పుట్టలో ఉద్భవించింది 5 సంవత్సరాల అమ్మాయి. అప్పుడు 5 సంవత్సరాల అమ్మాయి ఏది మొక్కినా అది కోరికలు నెరవేర్చి అమ్మవారికి ఇక్కడ. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రతి సంవత్సరానికి జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ పుణ్యం అనేది పుణ్యం ముంగట జాతర చేస్తారు. దీన్ని ప్రతి సంవత్సరం 18, 19, 20 ఏదన్నా కానీ ప్రతి ఇయర్ చేస్తారు. 3 రోజులు ఏమేం చేస్తారు? 3 రోజులు. ఒక రోజేమో అమ్మవారికి బోనమండు, వాళ్ళ పటేళ్ళ వాళ్ళదే. బుధవారం నాడు బోనాలు తిరుగుతాయి. గురువారం నాడు బండి, పెద్ద పటేళ్ళ వాళ్ళది బండి, అంతా వాళ్ళదే. కంది వంశస్తుంది, వాళ్ళదే బోనం, వాళ్ళదే, వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళదే ఉన్నది అన్నట్టు. ఇక్కడ మొత్తం వ్యవస్థ అనేది వాళ్ళదే. దానికి అప్పుడు మేము పద్మశాలి బయలు ఉన్నాం, రుద్రవరం పద్మశాలిలో మేము. ఇక్కడ అమ్మవారు ఆమె కోరుకున్నది పలానా ఏరియాకు ఉంటారు. ఈ అమ్మ తల్లి ఉట్టి నుంచి మేము కూడా మా తాత ముత్తాతల నుంచి ఈ నడుస్తూనే ఉన్నది. వంశ పారంపర్యం మాకు నడుస్తుంది, వాళ్ళకి అట్లా నడుస్తుంది, మాకు ఇట్లా నడుస్తుంది. ఇంకా దీన్ని ఏళ్ళ పడలేదు. ఆలయ కమిటీ దీనికి వచ్చినటువంటి ఆదాయాన్ని వాళ్ళు వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి? నీళ్ళ సౌకర్యాలు, రూములు అన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం. అన్ని సప్లై అన్ని చేయడానికి కార్యక్రమాలు ఉన్నాయి. ధర్మశాలలు ఉన్నాయి. ఇప్పుడు మొక్కుతే ఇప్పుడు భీమండి కానీ సోలాపూర్ వాళ్ళు కానీ ఎవరికైనా వాళ్ళు మొక్కిన కోరిక నెరవేరితే ప్రతి ఒక్క రూమ్ కట్టించారు. ప్రతి వాళ్ళు రూమ్ అనే ఆమె వాళ్ళకి అనుకున్నట్టయితే ఒక రూమ్. నమస్తే బాబు, మీ పేరు? నా పేరు బాలింగం. మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి మీ కార్యక్రమాలు చేస్తున్నారు? మా తాత ముత్తాతల నుంచి మేము చిన్నగా ఉన్నాం. అప్పటి నుంచి వస్తున్నాం మేము. ఎట్లా అనిపిస్తుంది మరి అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు? ఇక్కడికి వస్తే బాగా అనిపిస్తుంది. చాలా మందికి అందరికి అనుకున్న పనులు అవుతుంది. సో సోలాపురం, భీమండి, బొంబాయి నుంచి కూడా ఇక్కడికి మహారాష్ట్ర నుంచి కూడా బాగానే పబ్లిక్ వస్తారు. ఎవరికి కానీ మొక్కుతే వరం ఇస్తుంది ఈ తల్లి, తెల్లవ తల్లి. మంచి ఏ వారాలు ఇక్కడికి జనాలు వస్తారు?
ఆదివారం మంగళవారం ఎక్కువ ఆమె రోజు మంగళవారం వస్తారు, బుధవారం వస్తారు, ఆదివారం. ఓకే. సంథింగ్ ఇప్పుడు ఇక ప్రతి ఒక్కరికి ప్రతి ఊరికి ఇప్పుడు జిల్లాలకు దాదాపు తెలంగాణలో ఒక 7-8 జిల్లాలకు స్థాపించిందని ప్రతి వారికి మొక్కుతే వరవిస్తుంది కాబట్టి ఇప్పుడు రోజు అత్తనే ఉంటారు పబ్లిక్. ఇంటికాడ ఏమైనా పెళ్లిలైనా ఇక్కడ దేవుని చేసుకొని ఫస్ట్ అమ్మవారి పట్నాలు వేసుకొని పోతారు. ఇక్కడ పట్నం వేస్తాం అన్నట్టు. పట్నం వేసుకుంటే కొందరు మొక్కుతారు, కొందరు అట్టిగా చేసుకుంటారు, కొందరు పట్నాలు వేసుకుంటారు. వాళ్ళ ఎట్లా కోరికలు ఉంటే అట్లా వెళ్ళిపోతారు. అదే 1986 సంవత్సరంలో ఫ్లడ్స్ వచ్చినాయి. అప్పుడు మన గూన పెంకలతో కట్టిన గుడి ఉండేనట కదా అమ్మవారికి. అప్పుడు 84లో 84 ఎన్టీ రామారావు ప్రభుత్వం పోయింది. మొత్తం ఇవన్నీ కొట్టుకపోయింది. కొట్టుకపోయిన తర్వాత ఇదే వేప చెట్టు గూన పెంకల ఇల్లు ఉండే. మేము బయలువారు వేసిన పట్నం ఉన్నదాడ వేసిన అది అట్లే ఉన్నది. ఈ మా సామాన్ వేసుకున్న జమిడికే మా మేనత్త వాళ్ళ ఇంట్లో వేసిన ఊళ్ళే ఆ గోడ అట్లే ఉన్నది, ఇది ఇట్లే ఉన్నది. అమ్మవారు చీక పెట్టి మొత్తం ఇట్లా పాసుకొని పోయినాయి. ఒక్క బొట్టు అమ్మవారికి నీళ్ళు పోలే. మేము బయలువారు వేసిన పట్నం కూడా చెదరలేదు. అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వేసిన ఇటువంటి ఇల్లు మొత్తం మీద ఆ గోడ కూడా పోలే. అమ్మవారు అప్పుడు ఆమె ఆర్చ్ కీక పెట్టి నేను ఎక్కడెక్కడ ఆపింది. చుట్టూ నీళ్ళు వచ్చినాయి. 84 85 తర్వాత 1994లో గుడి కొత్తగా అప్పుడు మన పద్మశాలి వారు సోలాపూర్ వాళ్ళు అన్ని మనిషికి చందాలు వేసుకొని గుడిని నిర్మించారు. ఇదంతా వాళ్ళ పటేన్లది వాళ్ళ సహకారం అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి మొక్కుతే వరం ఇచ్చింది అనుకో అమ్మవారు నేను ఒక రూమ్ కడతా విరాళాలు పంపుతారు. వాళ్ళ పేరు రూమ్ కడతారు, బోర్డు పెడతారు, కథం వాళ్ళు అత్తే వాళ్ళ సదుపాయాలు చెప్తారు. థ్యాంక్ యూ. తల్లి విశిష్టత గురించి కందివారి వంశస్థులైనటువంటి కంది బాలరెడ్డి గారితో మనం ఉన్నాము. ఆ అమ్మవారి ప్రత్యేకతల గురించి, ఈ ఆలయ కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? బాలరెడ్డి. అయితే ఇప్పుడు ఈ అమ్మవారి చరిత్ర గురించి మీకు తెలిసిన మేరకు చెప్పండి. మొదలు అయితే ఇటు పోగా భక్తులు ఎండిపోగా ఇక్కడ నిలిచినందుకు పిల్ల మాయమై ఇక్కడనే నిలిపేసించి కందివారి ఆడబిడ్డ అని అప్పుడు చెప్పింది. చెప్తే దాని విషయంగానే అదే ప్రకారంగా నడుస్తుంది 200 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ నెల 18, 19, 20 తారీఖున కార్యక్రమాలు ఉంటాయి. పూజా కార్యక్రమం ఏమేం చెప్తారు ఆ రోజు? ఆ రోజు మొదలు ఊరేగిపిస్తాం. పాత కొలుపుడు సారగమ్మ గిట్ట ఇవన్నీ ఊరవతల దేవునికి చేసుడు, కోతలింగానికి ఇక్కడ ఇవన్నీ చేసుడు. మళ్ళా తర్వాత సిద్ధోగం గడపను మంగళవారాలు చేస్తా. పోతీకి ఉదాహరణలు బోనాలు. మీ వంశస్థులే మొదటి బోనము అమ్మవారికి సమర్పించడం, తర్వాత మొదటి బండి కూడా మీ వంశస్థులే ఆలయం చుట్టూ తిప్పడం అనేది జరుగుతుంది అంటారు. అవును, నిజమేనా? నిజమే. ఇక్కడికి భక్తులు వచ్చిన వాళ్ళకు ఎన్నో కోరికలు నెరవేరాయని చెప్పి తండోపతండాలుగా చెప్పుకోగా విన్నాం. ఎంతవరకు కరెక్ట్? అది ఒకటి. వాళ్ళ తల్లి అందరికి వరం ఇస్తుంది, పబ్లిక్ వస్తుండ్రు పోతుండ్రు చేసుకుంటారు. ఇప్పుడు మీ వంశస్థులు ఈ 18, 19, 20 3 రోజులల్లా దాదాపు ఎంత మంది వస్తారు ఇక్కడికి? మామూలు ఎవరు కానీ వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. అంత కుటుంబాలు మొత్తం అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఉండి 2 రోజులు ఉండి చేసి పోతారు. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం 3-4 రోజులు. ఈ 3 రోజులు అంటే ఇప్పుడు ఈ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఎక్కడెక్కడ పబ్లిక్ అందరు వస్తారు. ప్రతి సోలాపూర్, సిరిసిల్ల, ప్రతి చుట్టుపక్కల మొత్తం అన్ని ఊర్లో నిజామాబాద్ ఎక్కడెక్కడ నుంచే వస్తారు. ఆ 3 రోజుల కార్యక్రమంలో మరి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు? సౌకర్యాలు అంటే పబ్లిక్ ఇక్కడ సౌకర్యాలు నీళ్లు ప్రతి ఒక్కటి ఇచ్చేస్తాం. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదానం లేదు, వాళ్ళే వచ్చి వాళ్ళే అడుగుతారు. ఎందుకంటే ఇంత పబ్లిక్ లోపల అన్నదానం చేసుకోరని దాని విషయంగా సొంతంగా వాళ్ళే వచ్చి మొక్కులు చెల్లించుకొని భోజనాలు చేసి పోతారు. థ్యాంక్ యూ. ఇందాకే మనం విన్నాం కదా కంది వంశస్థులైనటువంటి కంది బాలరెడ్డి గారి మాటల్లో ఈ కంది కట్కూరు ఎల్లమ్మ తల్లి విశిష్టత గురించి, ఇక్కడి ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాము. అలాగే ఈ పక్కనే ఉన్నటువంటి పుట్టలో 5 సంవత్సరాల పాప వేలు కనిపించింది. అక్కడికి వెళ్ళి మనం ఎలా ఉందో ఒకసారి దర్శించుకుందాం పదండి. ఒక ఆలయంలో కంది బాలరెడ్డి గారు 5 సంవత్సరాల పాప వాళ్ళ వంశస్థురాలు ఇక్కడే అదృశ్యమైన సందర్భం గురించి మనకు చెప్పడం జరిగింది.
ఆ నమూనాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి. ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కోరికలు నెరవేరాలని చెప్పి అమ్మవారికి మొక్కి కొబ్బరికాయ ముడుపులు చాలా వరకు కట్టారు. చూడండి. నమస్తే బాబు. నమస్తే. మీ దేవురు? సిరిసిల్ల. అచ్చా, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము ప్రొద్దున 8:30కి వచ్చినాం. ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి వస్తాం మేము. అంటే ఇప్పుడు నాకు 74 ఏళ్ళు. నాకు గుర్తున్నప్పటి నుంచి నేను 65 ఏళ్ళ నుంచి వెళ్ళి నేను వస్తుంటాం పోతుంటాం. మా తండ్రులు, మా తల్లి, మా అన్నదమ్ములు, మా పరివారం మొత్తం వస్తాం. అంటే ఇక్కడికి వచ్చి ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు? బోనం, అమ్మవారికి బోనం ఆడుతాము. కానీ 2 బోనాలు, ఒకటి బెల్ల పువ్వది, ఒకటి అది అండి. ఇక మొక్కులు మొక్కుకున్నోళ్ళు కొందరు కోడి అని మొక్కుతారు, కొందరు యాటతోటి ఎత్తారు, కొందరు పట్నాలు ఎత్తారు. నానా తరికల ఎత్తుంటా పోతుంటారు. వాళ్ళకి అనుభవాన్ని బట్టి మంచిగా అనిపిస్తుంది. మేము ఎప్పటికైతే ఇక్కడికి వస్తున్నాం, మాకైతే మంచిగా అనిపిస్తుంది. మేము అమ్మవారిని మంచిగా చూసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని వంటలు చేసుకొని భోజనం చేసి వెళ్తారా? భోజనం చేసి వెళ్తాం కుటుంబ సమేతంగా. కుటుంబ సమేతంగా మా పరివారం మొత్తం వస్తాము, లేకుంటే ఓసారి మా కుటుంబం వేస్తాం. ఓకే. మీది ఎవరు? వేములవాడ. వేములవాడ. మీరు ఇక్కడ కంది కట్టుకూరు ఎల్లమ్మ తల్లి దగ్గరికి ఎన్ని సంవత్సరాలు రావట్టి? నియర్లీ 10 years నుంచి వస్తున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ప్రతిసారి వస్తాం కదా, ఫుల్ ట్రస్ట్. ఏమనుకున్నా అవుతాయి. ఎప్పుడు ఫెస్టివ్ అయితే 5 years ఒకసారి అట్లా చేసుకునే వాళ్ళు 5 years ఒకసారి, లేదు అంటే 3 years ఒకసారి. ఎవరి వీళ్ళని బట్టి ఎవరి ఇష్టంని బట్టి వాళ్ళు చేసుకుంటారు. కుటుంబ సమేతంగా వస్తారా? అందరు వస్తారండి. వచ్చి ఇక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అమ్మవారికి? ఇట్లానే యాటలు కోయడమా, కోళ్లు కోయడమా, ఇట్లా కొబ్బరికాయ. ఈవెన్ దర్శనానికి కూడా చాలా మంది లాంగ్ నుంచి కూడా వస్తారు. అంటే సూరత్, ముంబై, అటు ఇటు ప్రతి ఒక్కరు వస్తారు. అమ్మవారి మహిమ చాలా గొప్పది ఇక్కడ. అవును. తమ్ముడు ఏం పేరు ఇది? నా పేరు రామన్న. ఏ ఊరు? వేములవాడ. కంది కట్టుకూరు ఎల్లమ్మ దగ్గరికి ఎన్ని సంవత్సరాలు రావట్టి నువ్వు? అయితే 5 సంవత్సరాల కిందట మా అన్న వాళ్ళు దేవునికి చేసుకుందామని చెప్పేసి వచ్చి ఎల్లమ్మ తల్లికి చేసుకుంటే మేము అన్న వాళ్ళతో మేము కూడా వచ్చినాం. వచ్చిన తర్వాత మేము మొక్కుకున్నాం అన్నట్టు. మేము ఏం మొక్కున్నామో మాకు నెరవేరితే ఇక నమ్మకం తోటి దేవుని దగ్గరికి వచ్చి మరి అదే విధంగా మేము కూడా బోనం తీసుడు కానీ యాటన్ కట్ చేసుడు కానీ అవి చేయడం జరుగుతుంది అన్న. ఎల్లమ్మ తల్లి అనుకుంటే ఏదైనా సహకరిస్తుంది అన్న. ఓకే. ఎవరు? మాది వేములవాడనే. వేములవాడ. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ? చాలా మా అత్తమ్మ తరపు నుండి చాలా రోజుల నుండి దగ్గర మా అత్తమ్మ వాళ్ళ వల్లం పట్ల వాళ్ళ విలువెలుపు మాకు కూడా వచ్చింది. మేము ఎప్పుడు ఈ ఎల్లమ్మకి 5 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఎట్లా వీలుంటే అట్లా చేసుకుంటూ పోతున్నాం. ఎట్లా అనిపించింది అమ్మ? బాగా అనిపిస్తూనే వస్తున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది. మొక్కిన మొక్కులు నెరవేరుస్తుంది. ఆరోగ్యాలు ఏదైనా కావాలంటే మంచిగా నెరవేరుస్తుంది. అందుకే వస్తున్నాం. అమ్మా. ఓకే అమ్మా. వేములవాడ. వేములవాడ. మీరు ఎన్ని సంవత్సరాలు రావట్టి ఇక్కడికి? 10-20 ఏళ్ళు అవుతుంది రావట్టి. మీకు వచ్చినప్పటి నుంచి మీకు బాగా అనిపిస్తుందా? బాగా. ఆమె ఏ మొక్కులైనా కానీ మనం మొక్కుతే ఆమె నెరవేరుస్తుంది ఎట్లయినా కానీ. ఆమె కందూరు ఆడబిడ్డ అని బాగా ఫేమస్. ఆమె కంది కట్టుకూర అని బాగా అవుతున్నట్టు. అందుకే ఏ మొక్కులైనా ఆమె నెరవేరుస్తుంది. ఇక్కడ జాతర కూడా 5 ఏళ్ళకి ఒకసారి బాగా జాతర జరుగుతుంది. ఇప్పుడు ఇదే నెల 18-19 రోజులలో బోనాలు సమర్పించుడు, తర్వాత బండ్లు తిరుగుడు, పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయట కదా? నిజమే. మీరు కూడా వస్తారా? మేము కూడా వస్తాం జాతరకి. కుటుంబ సమేతంగా జాతరకి వస్తాం. మేము మొక్కిన కోరికలన్నీ మాకు నెరవేరుస్తాం. ఓకే, మంచిదమ్మా. థ్యాంక్ యూ. नमस्ते जी। नमस्ते। आप किधर से आए हैं? अहमदनगर शिरडी से। किधर आए आप? महाराष्ट्र में भी कटकुर एल्लम्मा। कटकुर एल्लम्मा। ये पहली बार है? हाँ, मैं पहली बार आ गया। हाँ, मेरे जीजा जी के साथ आए। अच्छा अच्छा। दर्शन हो गया? नहीं, अभी आया। अभी आया? हाँ, अभी आए। तुम्हारा जीजा जी वाले कब से आ रहे हैं इधर? वो बचपन से आ रहे हैं। उनके मम्मी पापा और बहुत साल से आ रहे हो। हम पहली बार आ गए। अच्छा अच्छा। तो क्या दर्शन कर ले? हाँ, करेंगे। माँ का दर्शन कर लेने के बाद फिर मिलेंगे। चलेगा। థ్యాంక్ యూ। చూస్తున్నాం కదా మనము కంది కట్టుకూరు ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణం వద్ద ఉన్నాము. అయితే గత 500 సంవత్సరాల క్రితం కంది శివారెడ్డి అనే కుటుంబంతో ఆ వ్యక్తి వేములవాడ రాజరాజేశ్వర స్వామి
దర్శనం నిమిత్తం మెదక్ జిల్లా నుండి ఈ ప్లేస్కు రావడం జరిగింది. ఇక్కడ వంట వార్పు చేసుకొని విశ్రాంతి తీసుకునే క్రమంలో 5 సంవత్సరాల పాప వాళ్ళ కుటుంబ సభ్యురాలు కనిపించకుండా పోవడంతో వాళ్ళంతా వెతకగా ఇక్కడే ఉన్నటువంటి అమ్మవారి ఆలయం వద్ద పుట్ట ఉన్నది. పుట్టలో కేవలం చిటికన వేలు మాత్రం అగుపించింది వాళ్ళకు. అప్పుడు ఆ పుట్టలో నుంచి ఒక శబ్దం వినపడ్డది. అదేమంటే, నేను ఇక్కడే ఉంటాను, మన కుటుంబ సభ్యులంతా ఇక్కడికే వచ్చి ఇక్కడ ఊరును ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశించింది. అలాగే ఇక్కడనే నాకు ఒక ఆలయాన్ని కూడా, ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించాలని చెప్పి ఆదేశించడంతో ఈ కుటుంబ సభ్యులంతా పూర్తి కుటుంబ సభ్యులతో చర్చించి ఇలా జరిగిందని చెప్పని వారితో మాట్లాడి అనంతరం మొత్తం కుటుంబ సభ్యులంతా ఈ ప్రాంతానికి వచ్చి కందికట్కూరు అనే గ్రామాన్ని నిర్మించుకోవడం జరిగింది. అనంతరం ఇక్కడ ఒక గూనతో ఒక ఆలయాన్ని నిర్మించారు. అయితే 1963లో ఫ్లడ్స్ రావడంతో ఈ ప్రాంతం అంతా జలమయమైంది. కానీ ఆ గుణతో నిర్మించినటువంటి ఆలయము, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పట్టు మాత్రము అలాగే చెక్కు చెదరకుండా ఉన్నది. ఆ తర్వాత 1994లో భీవండి మహారాష్ట్ర నుంచి పద్మశాలి భక్తులు ఇక్కడికి చాలా మంది వచ్చి దర్శించుకోవడం జరిగింది. వారి కోరికలు నెరవేరిన అనంతరం వారు నూతనంగా అందరి సహకారంతో ఇక్కడ కొత్తగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరికొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడించడం జరిగింది. అలాగే ఈ నెల 19, 20 తారీఖున పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు, జాతర ఇక్కడి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇక్కడికి చాలా మంది అశేషంగా కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కెమెరామెన్ అశోక్తో జిల్లా రమేష్, టుడే టీవీ, తెలంగాణ.